జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. గతంలో 104 మందికి, ప్రస్తుతం 68 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు అందజేసినట్లుగా మంత్రి అడ్లూరి చెప్పారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్దితో పూర్తి చేస్తోందని మంత్రి చెప్పారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇంద్ర మహిళా శక్తి, వడ్డీ లేని రుణాలు, రేషన్ కార్డుదారులు, సన్నబియ్యం వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని మంత్రి చెప్పారు. ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు అడుగుతున్నారని చెప్పి 15 వార్డుల పట్ల అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నారు. వాటిని కూడా పూర్తిగా మీరు ఎంక్వైరీ చేయండి. ఏదైతే పేదవాళ్ళు ఉంటారో పేదవాళ్ళకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మీ కమిషనర్ గారు కోరుకుంటూ, మీ అందరికీ తెలుసమ్మా, మీరు అందరూ మార్పు కోరుకొని మీరు మీ యొక్క ఆశీర్వాదంతో మమ్మల్ని ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చిన సందర్భంలో 2 సంవత్సరాలు అవుతుందమ్మా మేము గెలిచి, కేవలం 2 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు వారు రాజ్యాన్ని ఈ ప్రాంతంలో మేమే రాజులం, మేమే మంత్రులమని గత ప్రభుత్వంలో ఉన్నవారు, మన మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్న వారికి అందరూ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డు వచ్చినా రాలేదు చెల్లె అమ్మ, వచ్చినా రాలేదు రేషన్ కార్డులు ఇచ్చినాం. అదేవిధంగా రేషన్ కార్డుపై సన్నబియ్యం కూడా ఇచ్చినాం. సన్నబియ్యం వస్తున్నాయి కదమ్మా, రేషన్ కార్డు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం. అదేవిధంగా 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది. మా సోదరి మళ్ళీ ఎక్కడికైనా జైతాలు పోవాలనుకున్నా, కొండగట్టు పోవాలనుకున్నా మా చెల్లెళ్ళు, మా అక్కలు, తల్లులంతా ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశాం. అదేవిధంగా మహిళా సంఘాలకు ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు మన పెద్ద ఎత్తున ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఇచ్చి మన 1 కోటి మందిని కోటేశ్వరులు చేయాలని ఒక సంకల్పంతో మందికి ఇందిరమ్మ ఇల్లు దానికి సంబంధించిన ప్రెసిడెంట్